అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విదేశాలకు వెళ్లారు. నేపాల్ దేశంలో ఆయన పర్యటించారు. నేపాల్ రాజధాని అయిన కాఠ్మాండ్ సమీపంలోని చంద్రగిరి పర్వతాలపై ఉన్న బలేశ్వర్నాథ్ దేవాలయాన్ని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. అనంతరం దేవాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పోచారం గ్రామంలో రేణుకా ఎల్లమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో గొప్ప మహిమలు గల దేవత రేణుకా ఎల్లమ్మ అని కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆ తల్లి దీవెనలు ప్రజలపై ఎప్పుడూ ఉండాలని కాటా శ్రీనివాస్ గౌడ్ కోరారు. గ్రామంలో ప్రజల మధ్య వైభవంగా రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆలయ అధికారులు కాటా శ్రీనివాస్ గౌడ్కు తీర్థ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్, సర్పంచ్ జగన్, రామరాజు, భాస్కర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కేఎస్జీ యువసేన సభ్యులు పాల్గొన్నారు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని ఓ సంస్థ కోట్ల రూపాయలను వసూలు చేసి మోసానికి పాల్పడిందని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అధిక కమిషన్ ఆశ చూపి బాధితులను ఆయుర్వేదిక్ అనే సంస్థ నిండా ముంచింది. వనస్థలిపురంలో ఉన్న తన్విత ఆయుర్వేదిక్ అనే సంస్థ వారు తమ సంస్థలో ₹1,00,000 పెట్టుబడి పెడితే వాటితో ఆయుర్వేదిక్ వస్తువులు తయారు చేసి విక్రయించి ప్రతి నెల లక్షకు ₹8,000 కమిషన్ ఇస్తామని తెలిపారు. ఆ విధంగా అల్విన్ కాలనీలోని నివసించి భీమయ్య నుంచి 25 లక్షలు, అతనికి పరిచయం ఉన్న వారి నుంచి ₹3 కోట్ల వసూలు చేశారు. మొదట తక్కువ పెట్టుబడి పెట్టిన సమయంలో కొన్ని నెలలు కమిషన్ చెల్లించిన పెద్ద మొత్తంలో పెట్టుబడి రాగానే కమిషన్ చెల్లించడం నిలిపివేశారు. తమకు కమిషన్ కానీ తాము చెల్లించిన అసలును చెల్లించాలని బాధితులు కోరగా బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో బాధితులు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు బాలానగర్ డీసీపీని కలిసి న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేశారు. మేమందరం డీసీపీ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే మేము గత కొన్ని నెలల క్రితం తన్విత ఆయుర్వేద నిలయం అనే ఒక కంపెనీ చైర్మన్ అయినటువంటి నర్సిరెడ్డి, దానికి కీలక పాత్రుడైనటువంటి రమేష్ బాబు గారు మమ్మల్ని అందరినీ తీసుకొని వాళ్ళు కంపెనీలో ఆయుర్వేద కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయించి ₹1,00,000 పెడితే మీకు ₹8,000 మీకు ఇంట్రెస్ట్ రూపంలో ఇస్తాము. ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మేము కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అవి ప్రజల్లోకి తీసుకెళ్ళి అమ్మి అక్కడి నుంచి ఎక్కువ లాభాలు తీసుకొచ్చి మీకు ఇంట్రెస్ట్ ఇస్తామని ఆ కంపెనీ ద్వారా మాకు మోటివేషన్ చేసి కొన్ని వేల మందిని, దాదాపు 5,000 మందిని అందులో చేర్పించుకొని ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క కస్టమర్ నుంచి దాదాపు 50 లక్షలు, 20 లక్షలు, ₹1,00,000, 30 లక్షలు, ₹2 కోట్ల ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయించుకున్నారు తన్విత ఆయుర్వేద నిలయం. ఇది వనస్థలిపురంలో తొర్రూరులో ఈ ఫ్యాక్టరీ ఉంటుంది. అతను దాదాపు ₹2,000 కోట్ల స్కామ్ చేయడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీతో భేటీ సీఎం రేవంత్ రెడ్డి అయ్యారు. అయితే ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఉన్నారు. వీరి భేటీ 30 నిమిషాల పాటు సాగింది. ఈ సందర్భంగా తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కకు అభినందనలు తెలియజేశారు పీఎం మోదీ. ఆ తర్వాత రాష్ట్ర పరిస్థితులను వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, వాటాలో గ్రాంట్ కు సంబంధించి నివేదిక ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. బట్టి విక్రమార్క రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని వివరించడంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపు, కొత్త ప్రాజెక్టులకు అనుమతి విషయంలో ఆధారంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం కేంద్రం రావాల్సిన నిధులను రాబట్టలేకపోయిందన్నారు. తెలంగాణకు రావాల్సిన వాటిని త్వరగా ఇవ్వాలని ప్రధానిని కోరామన్నారు బట్టి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కోరామని అన్నారు. వెనుకబడిన ప్రాంతాలను నిధులు విడుదల చేయాలని ప్రధానిని కోరామన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించకుండా చూడాలని కోరామన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం తొలిసారి ప్రధానిని కలిశామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.
తెలంగాణను కొట్లాడి తెచ్చుకుండే నిధులు నియామకాల కోసం, అలాంటిది గత ప్రభుత్వం నిధులు నియామకాలపై నిర్లక్ష్యం చేసిందన్నారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రీయ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్నారు బట్టి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధానికి వివరించామన్నారు. రూపాయలు పెండింగ్ ఉన్నాయి, అవి ఇంకొక 2250 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉన్నాయి. ఈ గ్రాంట్స్ సంబంధించి వాటిని కూడా వెంటనే సాధ్యమైనంత మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేయవలసిందిగా వారిని కోరటమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతోధిక సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవటం కోసం, విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసుకోవటం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలు అన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా నేను ఇద్దరం కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నిటినీ విన్ని సానుకూలంగా స్పందించడమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో, ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి. హైదరాబాద్ పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయము సీఎం రేవంత్ రెడ్డితో పాటు పాక్సాన్కు చెందిన హాన్ హాయ్ ప్రెసియాస్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై సీఎం ఉందన్నారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నాం కాబట్టి పారిశ్రామికవేత్తలకు కూడా పూర్తి సహాయ సహకారం అందిస్తామని చెప్పారు. పరిశ్రమల అభివృద్ధి ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో కోమటిరెడ్డి సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందని తాము గాడిన పెడుతున్నామన్నారు. ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నాయకులు కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేశానని చెప్పుకున్న కేసీఆర్ కనీసం 1 ఎకరాకు నీరు ఇవ్వలేదన్నారు. కనీసం కాలువలు తవ్వలేదన్నారు. మేడిగడ్డ కుంగిపోవటం తెలంగాణకే తలవంపులు అని మండిపడ్డారు. మేడిగడ్డ కుంగుబాటు వెనుక విధ్వంసక చర్య ఉందని కల్లిబొల్లి మాటలు చెప్పారని మండిపడ్డారు. పేదవాడి ఆత్మగౌరవం నిలబెడతామని, నిజాయితీతో కూడిన పాలన ప్రజలకు అందిస్తామన్నారు. ఇంక్లూడింగ్ రోడ్స్ కానివ్వండి, ఆర్ఎండ్బి రోడ్స్ విషయంలో, నేషనల్ హైవే విషయంలో అప్పటి మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు మ్యాక్సిమం రోడ్స్ కవర్ చేశాను. మిగిలిపోయిన రోడ్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న బైపాస్ రోడ్ కానివ్వండి, ఇక్కడ ఇంకా ఎక్కడైనా ఆర్ఎండ్బి రోడ్స్ డబుల్ రోడ్గా మార్చడం, మండల్ టు మండలం పంచాయతీ రోడ్ని కూడా ఆర్ఎండ్బికి టేక్ ఓవర్ చేసి తండాలలో రోడ్లు వేసే కార్యక్రమం కానీ, అది నా డిపార్ట్మెంట్ పరంగా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మినిస్టర్ల సలహా మేరకు ఇక్కడున్న సీనియర్ రిపోర్టర్స్ మీరు కూడా అడ్వైజ్ ఇవ్వండి. డెఫినెట్గా ఏదో మీద చూసి ఒక 4 రోడ్లు వేయగానే అభివృద్ధి జరిగిపోదు. పేదవానికి సొంత ఇల్లు ఉన్నప్పుడు ఆత్మగౌరవం, నా ఇంట్లో నేను ఉంటున్నానని, రేషన్ కార్డు విషయంలో కానీ, ఇంకా మేము చెప్పిన గ్యారెంటీ సిలిండర్ విషయంలో కానీ అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఒక అర్థవంతమైన పాలన, ఆర్థిక క్రమశిక్షణతో, నిజాయితీతో కూడిన పాలన అందిస్తామని చెప్పి ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా హామీ ఇస్తూ, మా గౌరవ జిల్లా కలెక్టర్ ప్రియాంక గారు కొత్తగూడెం, అలాగే కలెక్టర్గా మన వినీత్ గారు, ఎస్పీ గారు, మా ఖమ్మం జిల్లా కలెక్టర్ అండ్ కమిషనర్ గారు ఎలక్షన్ డ్యూటీలో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మాకు చెప్పి వారి తరఫున అడిషనల్ కలెక్టర్స్ కానీ ఇంకా జిల్లా అధికారుల సహకారంతో డెఫినెట్గా 24/7 365 రోజులు మీకు అండగా ఉండి మన ఖమ్మం జిల్లాని, పోరాటాల జిల్లాని, ఖమ్మం జిల్లాని అభివృద్ధి విషయంలో
మరే ఇతర జిల్లా కంటే ఎక్కువ భిన్నంగా అభివృద్ధి చేస్తామని మీకు అండగా ఉంటామని మరొకసారి హామీ ఇస్తూ దీంట్లో భాగంగా మొదటి 2 రోజుల్లోనే ఈ 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీల్ని మాటలతో కాకుండా చేతలతో చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు 2 రోజుల క్రితం కలెక్టర్లని, జిల్లా టాప్ అఫీషియల్స్, ఎస్పీలని విస్తృత స్థాయి సమావేశం జరిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నడవడిక, భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే దాంట్లో దిశగా ఎలా ప్రయాణం చేయాలి అనేది దిశని నిర్దేశించడం జరిగింది ఆ సభలో. రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదని, కానీ తాము అద్భుత విజయాలు దక్కించుకున్నామన్నారు. రానున్న లోక్సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడానికి డిసెంబర్ 23న కొంగర్ సమీపంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతున్నట్లుగా తెలిపారు. ఎన్నికల కోసం 90 రోజుల కార్యాచరణను సిద్ధం చేసినట్లుగా తెలిపారు. అద్భుతమైనటువంటి మెజార్టీతో ఎవరు ఊహించని విధంగా హ్యాట్రిక్ సాధించబోతున్నారు. తెలంగాణలో కూడా ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు. తెలంగాణలో కూడా డబుల్ డిజిట్ తో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. మీకు ప్రజలకు అందరికీ తెలుసు, 2018లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 6.8% ఓటు రావడం జరిగింది. ఒకే ఒక్క స్థానాన్ని మేము గెలవడం జరిగింది. కానీ అదే 3 నెలల తర్వాత, 100 రోజుల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 19% ఓట్లతో మా సొంతంగా 4 పార్లమెంట్ స్థానాలు ఆ రోజు గెలవడం జరిగింది. 2018, 2019కి ఈ రోజుకు తేడా ఉంది. ఈరోజు స్పష్టంగా ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి పట్ల ఒక సానుకూలమైనటువంటి చర్చ ఉంది. నరేంద్ర మోడీ గారి పనితీరు పట్ల ప్రజలు ఒక సానుకూలమైనటువంటి స్పందన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుత దేశ పరిస్థితిలో నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రధానిగా ఉండాలని అన్ని వర్గాల ప్రజలు దేశంలో కోరుకుంటున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి 2018-19 ఎన్నికలు పోల్చి చూసినట్లయితే 2019లో వచ్చినటువంటి 4 సీట్లు ఏదైతే 100 రోజుల్లో ఏదైతే తెలంగాణలో మార్పు కనిపించిందో, ఈసారి అద్భుతమైనటువంటి స్పందన. ఇప్పుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ఆలోచన తమకు లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 6 గ్యారంటీల అమలుకు వారు 100 రోజుల సమయం ఇచ్చారని, ఎలా అమలు చేస్తారో చూడాలన్నారు. గడువులోగా వాటిని అమలు చేసే వరకు వేచి చూస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు కేంద్రం సాయం కోరడం శుభపరిణామం అన్నారు. తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వానికి మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో పసుపుకు 20,000 రూపాయలు మద్దతు ధరను ఇప్పిస్తామని చెప్పారు. ఒక ఎంపీగా తాను చేసిన అభివృద్ధి పనుల పట్ల సంతోషంగా ఉన్నట్లు అరవింద్ తెలిపారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 30% ఓట్లు సాధించడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ అభివృద్ధి కోసమే తాను అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేశానన్నారు. తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 28వ తేదీన పర్యటించనున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. లోక్సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు కదుపుతుంది. ఇందులో భాగంగానే కేడర్కి లోక్సభ ఎన్నికలపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా చార్మినార్, భాగ్యలక్ష్మి అమ్మవారికి అమిత్ షా ప్రత్యేక పూజలు చేయనున్నారు.
తర్వాత బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్లో 1200 మంది నేతలకు షా దిశానిర్దేశం చేయనున్నారు. వాహనాలపై ఉన్న పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం భారీ డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలపై దాదాపు 2 కోట్లకు పైగా చలాన్లు పేరుకుపోవడంతో పోలీసులు సూచన మేరకు చలాన్ల చెల్లింపునకు రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బంపర్ ఆఫర్ డిసెంబర్ 28వ తేదీ నుండి జనవరి 10వ తేదీ వరకు అమల్లో ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ తేదీలో ప్రభుత్వం ప్రకటించిన రాయితీని సద్వినియోగం చేసుకుని వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. కాగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లకు రాయితీ కల్పించిన ప్రభుత్వం దీనికి సంబంధించిన జీవో జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు ఆ డిస్కౌంట్ పై గత వారం కిందటే ప్రకటన చేసినప్పటికీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో ఇవాల్టి నుండి ఈ ఆఫర్ అమల్లోకి రానుంది. ఈ చలాన్ వెబ్సైట్ ద్వారా చలాన్ల చెల్లింపులు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ ప్రజాభవన్ ఎదుట బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ కార్తో బీభత్సం సృష్టించారు. డిసెంబర్ 23 అర్ధరాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. BMW కారులో ఉన్న షకీల్ కుమారుడు ఓవర్ స్పీడ్తో కారును ప్రజాభవన్ ఎదుట బారికేట్లను ఢీకొట్టాడు. యాక్సిడెంట్ టైంలో కారులో 2 యువకులతో పాటు 3 యువతులు ఉన్నట్లు సిపి కెమెరాలో రికార్డ్ అయింది. అయితే కారు డ్రైవ్ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ అయినా అతన్ని తప్పించి మరో యువకుడిపై కేసు పెట్టినట్లు ఆరోపణలున్నాయి. అబ్దుల్ ఆసిఫ్ కారును డ్రైవ్ చేసినట్లు కేసు నమోదైంది. కారు బీభత్సం ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశించారు సిపి శ్రీనివాస్ రెడ్డి. సిపి ఆదేశాలతో ఘటనపై విచారణ చేస్తున్నారు పోలీసులు. కారు డ్రైవ్ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ అని ప్రాథమికంగా గుర్తించామంటున్నారు. ప్రస్తుతం తమ అదుపులో ఉన్న వ్యక్తిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు. నిందితుడు సోహెల్ పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలిస్తున్నామని వివరించారు పోలీసులు. గతంలోనూ సోహెల్ ప్రమాదాలు చేసినట్టు గుర్తించామన్నారు. మలక్పేట్ ట్రాఫిక్ పోలీసుల తీరుపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మలక్పేట్ ప్రధాన రహదారిపై నిత్యం హోటళ్లు, ఆసుపత్రులు, వాణిజ్య సంస్థల ముందు యథేచ్ఛగా రోడ్లపై పార్కింగ్లు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ కార్డు సవరణ కోసం వచ్చిన వారితో ముసరంబాగ్ సమీపంలో మీ సేవ ఎదురుగా పార్కు చేసిన వాహనాలను మలక్పేట ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. అక్కడ ఆధార్ కార్డు సవరణ కోసం ఉదయం నుంచి క్యూలో నిల్చున్నారు. ఇదే అదునుగా ట్రాఫిక్ పోలీసులు తమ ప్రతాపం చూపారు. ఇదే స్ఫూర్తి మలక్పేట ప్రధాన రోడ్లపై బడా వ్యాపారుల హోటళ్లు, పాన్ షాపుల దగ్గర అక్రమ పార్కింగ్ ప్రదేశాల్లో కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో 42వ ఆల్ ఇండియా పోలీస్ ఈక్విస్ట్రియన్ ఛాంపియన్షిప్ అండ్ మౌంటైన్ పోలీస్ ది మీట్ 2023 హైదరాబాద్ వేదికగా ప్రారంభమైంది. ఈ వేడుకలను సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ జనరల్ అనురాగ్ గర్గ్ ప్రారంభించారు. డిసెంబర్ 26 నుంచి జనవరి 5 వరకు కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఛాంపియన్షిప్ లో 610 మంది పాల్గొనే 22 ఈక్వెస్ట్రియన్ టీంలు, వివిధ రాష్ట్ర పోలీస్ బలగాలు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, 34 విభిన్నమైన ఈక్వెస్ట్రియన్ ఛాంపియన్షిప్ ఈవెంట్లలో 10th పెగ్గింగ్, షో జంపింగ్, డ్రెస్సేజ్ ఉంటాయి. 1 డే ఈవెంట్ మౌంటెడ్ పోలీస్ డ్యూటీ మీట్ లో పోలీస్ హార్స్ టెస్ట్, క్వాడ్రిల్, మెడ్లే రిలే, మెంటల్ హాజర్డ్స్, సైజ్ ఫారియర్ టెస్ట్ వంటి ఈవెంట్లు ఉంటాయి. ఈవెంట్ చరిత్ర 1970 సంవత్సరం నాటిది. దీనిని ఆల్ ఇండియా పోలీస్ షార్స్ షో అని పిలిచేవారు. ఈ ఈవెంట్ 15 సార్లు హైదరాబాద్ లో జరిగాయి. ఈ ఈవెంట్ వివిధ పోలీస్ సంస్థల మౌంటెడ్ పోలీస్ యూనిట్లలో సామర్థ్యాలు, నైపుణ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. దాదాపు 30 గుర్రాలు, రైడర్లు ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు వచ్చారు. ఇప్పుడు వారి సంఖ్య 300కి పైగా పెరిగింది. రంగారెడ్డి జిల్లా మంచాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు ప్రధానమైన చోట్ల ఏర్పాటు చేశారు. మంచాల్ మండలం పోలీస్ స్టేషన్లో రాచకొండ సిపి సుధీర్ బాబు సీసీ కెమెరాలను ఆవిష్కరించారు. ప్రతి గ్రామంలో, ప్రతి ఏరియాలో సీసీ కెమెరాలు తీసుకురావడం చాలా అభినందనీయమని ప్రజా ప్రతినిధులను, అధికారులను సిపి అభినందించారు. సీసీ కెమెరాల ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగిన సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను పట్టుకోవడం సులభంగా ఉంటుందని వివరించారు. నేరాలు చేసే వారికి కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో డ్రగ్స్ ద్వారా యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నందున అధికంగా పక్కదారి పడుతున్నారని అన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా పిల్లలకు, యువతకు, విద్యార్థులకు ప్రతి ఒక్కరూ వారికి సరైన సలహాలు, సూచనలు ఇస్తూ సరైన మార్గంలో నడిపించాలని కోరారు. నాగరిక ప్రపంచంలో జీవిస్తుండడానికి ఒక ఇంపార్టెంట్ నిదర్శనం అది. మీరు చూసే ఉంటారు, చాలా ఇష్యూస్లో కూడా మన దేశంలో సీసీ కెమెరాల ఇంపార్టెన్స్ అంతా లేని టైంలో, ఎప్పుడో 20 years కన్నా ముందు అప్పుడు మనకి లండన్ రైల్వే స్టేషన్లో బ్లాస్ట్ జరిగినాయి. కానీ ఒక రోజులోనే అందరు నేరస్తులు పట్టుకోవడం జరిగింది. అసలు అప్పుడు అర్థం కాలేదు లండన్లో ఎందుకు ఇటువంటి రైల్వే స్టేషన్లో బ్లాస్ట్ జరిగాయి.
అవన్నింటినీ ఎట్లా పట్టుకున్నారంటే కేవలం సీసీ కెమెరా ఆధారంగానే అంత పెద్ద కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. అట్లా మనకు చూస్తుంటే చాలా విషయాల్లో సీసీ కెమెరా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అఫెన్స్ని పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు మన చిన్న చిన్న గ్రామాల్లో జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్స్ వస్తారు, ఒక వెహికల్లో హిట్ అండ్ రన్ వెళ్ళిపోయింది, పాపం యువకుడు కావచ్చు పెద్ద మనిషి కావచ్చు, వాళ్ళకు ఎలా చచ్చిపోయాడని తెలిసే పరిస్థితి లేని విధంగా ఉండేది. అటువంటి వాళ్ళని కూడా సీసీ కెమెరాలు ఎక్కడ ఇన్స్టాల్ చేసాము, నేరస్తులు పట్టుకొని శిక్షించే విధానం కూడా అయింది. కొన్నిసార్లు కమ్యూనల్ సెన్సిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. టెంపుల్ లెవెల్ ఏమైనా చేయడం, మాస్క్ లెవెల్ చేయడం, చర్చ్లో చేయడం అన్ని చేసేవి యాంటీ డిసెగ్రేషన్ డ్రిల్ మాకుంటుంది. మంగళవారం సందర్భంగా హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరిగింది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే జనాలు పెద్ద సంఖ్యలో భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో తమ సమస్యలపై అధికారులకు నిరుద్యోగులు దరఖాస్తులు ఇచ్చారు. గ్రూప్ 4 రిజల్ట్ వెంటనే విడుదల చేసి నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపాలని అభ్యర్థనపై దరఖాస్తును ప్రజావాణిలో అందజేశారు. గత ప్రభుత్వం జరిగిన పొరపాట్ల వల్ల నిరుద్యోగుల అన్యాయం జరిగిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పింఛన్లు, ఇల్లు, ఉద్యోగాలు ఇప్పించాలని పెద్ద ఎత్తున వచ్చిన జనాలు తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు చేశారు.